నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది 3 కట్టలు అయితే ఉల్లిపొరకండి. ఇది శుభ్రంగా ఇలా కట్ చేసుకోవాలి. కింద అయితే అంత ఇసుక ఉంటుంది కదా, తొడిమెల దగ్గర అదంతా తీసేసుకోవాలి. తీసేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక దీన్ని కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఇవన్నీ ఇలా తీసేసుకోవాలి. ఇసుక ఉంటుంది కదా, చాలాసార్లు అయితే నల్ల కింద కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత ఇలా చిల్లుల గిన్నెలో వంపేసుకొని పెట్టేసుకుందాం. పెట్టుకున్న తర్వాత దీన్ని రకరకాలుగా కూరగా వండుకోవచ్చు. నేను మాత్రం ఈరోజు ఇలా వండాను. స్టవ్ పై బాండి పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర చిటపట్లాడగానే కడిగి పెట్టేసుకున్న ఉల్లిపొరక ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి తడి లేకుండా. ఆల్రెడీ ఇది నూనెలో వేయగానే నీళ్ళు అనేది ఊరుతుంది. ఇంకా ఇందులో వాటర్ వేయనవసరం లేదు. ఇలా మొత్తం వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇందులోకి అయితే పసుపు 1/4 టీ స్పూన్ వరకు వేసుకుందాం. వేసుకొని కలిపి పెట్టేసుకుందాం ఒకసారి ఇలాగా. ఈ ఆవిరికైతే మొత్తం దగ్గరికి అయిపోతుంది కదా. ఈ ఉల్లిపొరక అనేది చపాతీలోకి, రొట్టెల్లోకి, జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. నేను 1 టీ స్పూన్ వరకు కారం అయితే వేసిన, ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత చాలా కొంచెం అవుతుంది కాబట్టి ఉప్పు కారం చూసి వేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 టీ స్పూన్ వరకు వేసి ఇది మొత్తం ఒకసారి ఇట్లా కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టుకోకుండా అలాగే ఉండాలి. మనం అక్కడే నిలబడి చేసుకోవాలి ఇది. ఇంక ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటో అయితే కట్ చేసి ఇందులో వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకొని అప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 6-7 నిమిషాలు ఉడికితే కర్రీ అనేది దగ్గరికి అయిపోతుంది. ఇది చపాతీలోకి, జొన్న రొట్టెలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ కర్రీని ఈరోజు ఇలా వండాను. ఇంకంతే అండి, కర్రీ దగ్గరికి అయిపోయింది కదా, ఇంకా సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి.